ప్రేజ్ ద లార్డ్ అండి. నేటి దిని వాక్యం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువ ఓరున దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా, నిత్యుడగు తండ్రి, ప్రభా, మరి ఈ వాక్యం యొక్క మర్మములు మా హృదయములకు గోచరం అయ్యేటట్లు తండ్రి ఆత్మ నడిపింపు చేత తండ్రి ప్రభా విత్తబడుతున్న వాక్యాన్ని ప్రభా మరి వాక్యం యొక్క మర్మములను వినేవారికి ప్రభా మరి అర్థమయ్యే విధంగా సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చూడండి, మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఈ చెట్ల గురించి అనేక చోట్ల మనము వింటూనే ఉంటున్నాము. కీర్తనకారులతో మొదలుపెట్టినట్టయితే మరి అనేక చోట్ల మరి ఈ చెట్ల గురించి ప్రస్తావిస్తూ దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మనుషులతో సూటిగా మాట్లాడుతున్నారు. నీటి దగ్గర నాటబడిన చెట్టులాగా మరి ఇర్మియాలో ప్రభువు మాటలు ఇలా చెబుతున్నాయి. యెహోవాను నమ్ముకొని యెహోవా తనకు ఆశ్రయంగా ఉన్నవాడు ధన్యుడని. ఎందుకంటే అతను నీటి దగ్గర నాటబడిన చెట్టులా ఉంటాడు. నది ఒడ్డున వేర్లు విప్పి వేడి వచ్చినప్పుడు కూడా, అంటే ఎటువంటి కఠిన సమయంలో కూడా భయపడడు అని. కానీ దాని ఆకులు పచ్చగా ఉంటాయి. వేడి వస్తుంది, దానికి ప్రతికూలంగా దాని ఆకులు మాత్రం పచ్చగా ఉంటున్నాయి. కరువు సంవత్సరంలో చింతించవు, ఫలాలు ఇవ్వడం మానవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం యొక్క మర్మమును చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో విభిన్న కష్ట సమయాల్లో మనం ఊహించుకోవచ్చు. కొందరికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, కొందరు కుటుంబాలలో సమస్యలు ఉంటాయి, కొందరికి సమాధానం ఉండదు. ప్రజలు తమ ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం మరియు అనేక ఊహించగలని అనేక మరి సంఘటనలను వాళ్ళ జీవితాలలో ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా ఏదైనా గురించి అశాంతిలో నిండి ఉండటంతో ఆందోళన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఉంటుంది. నీటి దగ్గర నాటబడిన ఈ అద్భుతమైన చెట్టుని ఎంత మరి అమోఘంగా దేవుడు చిత్రీకరిస్తున్నాడో చూడండి, ఎంత తేడా చూపిస్తున్నాడో చూడండి. మరి ఈ కరువులో ఈ చనిపోయే బదులు ఇప్పటికీ అద్భుతమైన పండ్లు పెరుగుతున్నాయి. నిజంగా దానికి వేడుంది, దాని చుట్టూ కూడా నీళ్లు లేవు. అయినప్పటికీ అద్భుతమైన ఫలాలను అది ఇస్తుంది. దాదాపు అన్ని ఇతర వృక్షాలను చంపి నాశనం చేసిన వేడి దానిపై ఎటువంటి ప్రభావంను కూడా చూపలేదు. మరి అసలు ఇది ఎలా సాధ్యమో చూద్దాము. సమృద్ధిగా ఉన్న సమయంలో ఈ మహిమాన్వితమైన చెట్టు నిస్సారమైన వేర్లు వేయడంలో సంతృప్తి చెందలేదు. ఎప్పుడైతే దానికి నీరు సమృద్ధిగా ఉందో ఆ చెట్టు ఎదుగుతూ దాని వేర్లను వేసి మరి వదిలివేయడమే కాకుండా అదేం చేస్తుందంటే మరి దానితో సంతృప్తి చెందకుండా ఉపరితలం నుండి తినిపించే వేర్లు, అంటే నిజమైన పోషణకు కారణమైన పోషకాలు మరియు పోషణను కనుగొనేలా అంతర్గత కోరిక చెట్టులో ఉంది. ఆ చెట్లు నీరు తీసుకుంటుంది. ఆ విధంగా నీరు తీసుకున్న ఆ చెట్టు మరి బలాన్ని పెంపొందించుకున్నదై, ఆ బలాన్ని పెంపొందించుకున్న ఆ చెట్టు ఏం చేస్తుంది అని అంటే మరి ఎప్పుడైతే అది పెంపొందించుకున్న ఆ బలాన్ని బట్టి మరి అది లోకంలో మరి దాన్ని చూస్తున్న ఆ చెట్టుకి మంచి ఫలాలను ఇవ్వాలని ఆశపడుతుంది. బాహ్యంగా సాఫల్యం మరియు మంచి పనుల గురించి మంచి అనుభూతి, దాని వెనుక మనిషి గౌరవం మరియు స్వార్థపూరితమైన ఆశయం ఉందని గ్రహించినప్పుడు మరి మనిషి మారుతాడు. శాశ్వతాన్ని మరి నిజంగా ఎదుర్కొనేటప్పుడు లోపల శూన్యత మాత్రమే ఉన్నప్పుడు సౌకర్యవంతమైన జీవితం మరియు భూసంబంధమైన విజయం అనేది మనం దానికోసమే ఆరాటపడుతూ ఉంటాము. అయితే ప్రతినిత్యము కూడా నువ్వు గుడికి వెళ్తూ అన్ని పనులు చేస్తూ దేవునితో అంటకట్టుబడుతున్న నీవు ఎప్పుడైతే నీకు
వాక్యము సమృద్ధిగా ఉందో అన్ని భూసంబంధమైన ఆలోచనలు మరియు సంఖ్యల నుండి విముక్తి పొందాలని మరియు దాని ఆత్మ యొక్క శూన్యతను పూరించాలనే కోరిక దానిని నిజమైన నీటి కోసం ఈ లోతైన శోధన మూలాలను వేయడానికి నడిపించండి. చాలా జాగ్రత్తగా వినండి. నేను నిజంగా స్వార్థం నుండి ఎలా విముక్తి పొందగలను అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. మరి అది ఫలిస్తూ ఆ బలమైన వేరుతో వెట్టగలిగే సమయంలో కూడా మరి ఎప్పుడైతే నీరు దానికి ఉందో దాన్నంతటినీ కూడా స్టోర్ చేసుకొని అది కావాల్సిన సమయంలో మరి ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె సమస్తము కూడా జరిగిస్తుంది. దాని అవసరంలో సమాధానాల కోసం చూడండి, మానవునికి ఇది ఎంతో చక్కన సూచనగా ఉంది. అప్పుడే వేర్లు నీటిని తాకాయి. దేవుడు ఆ చెట్టుకు తన ఆత్మతో సమాధానం ఇచ్చి పరలోక విషయాల పట్ల కోరికతో నింపుతాడు. ఇక్కడ చెట్టు అనేది మనిషికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆ నీళ్ల రూపంలో మనిషిని తాకినప్పుడు ఆత్మతో సమాధానం ఇచ్చి పరలోక విషయాల పట్ల కోరికతో నింపాడు. పరలోక విషయాలు గురించి ఆత్మ దానికి బోధించడం ప్రారంభించడంతో ఆ చెట్టు ఫలించడం ప్రారంభించింది. మొదట్లో ఫలం పెద్దగా ఉండదు. అది ఎదుర్కొనే పరీక్షలు మరియు కష్టాలు ఇప్పటికీ మానవ ఆలోచనలు మరియు ప్రతిచర్యలతో కలుస్తాయి. అవునా కాదా? మనం ప్రతిరోజు వాక్యం వింటున్నప్పటికీ మనం ఏదో ఒక మూలన తప్పిపోతానే ఉంటాము. ఎందుకంటే దాని స్వంత ఆలోచన నుండి తనను తాను వేరు చేసుకొని దేవుని న్యాయకత్వంలోనికి రావడానికి ఒక మనిషికి తీవ్రమైన పోరాటం అవసరమండి. అది లోకరీత్యమైన పోరాటమే కావచ్చు, ఆధ్యాత్మిక పోరాటం కావచ్చు. మానవ ఆలోచన మరియు స్వీయత ద్వారా మూలాన్ని కలిగి ఉన్న వేర్లు, లోతుగా వెతుకుతున్న వేర్లు నిజమైన నీటిని మరియు పోషణను కనుగొనడానికి బయటకు వస్తాయి. అవి వాడిపోయి చనిపోతాయి. ఈ వెతుకుతున్న వేర్లు ప్రార్థన మరియు ఆయన వాక్యం ద్వారా దేవునిని విచారిస్తాయి. వారు ఇప్పటికే అనుభవించిన శక్తి మరియు పోషణ నుండి మరింత ఆశిస్తాయి. చూడండి, మరి వేరు ఏ విధంగా అయితే ఒక నీరు కోసం ప్రతి నిత్యము కూడా తప్పిస్తుందో, మానవుడు అయిన మనము దేవుని యొక్క నీరును ఒకసారి తాకింపబడిన తర్వాత అదే ఆత్మ, అదే వాక్యం చేత ప్రతి నిత్యము కూడా బలపడాలి. మరి కీర్తనకారుడు 16వ కీర్తన 11వ వచనంలో నీవు నాకు జీవ మార్గాన్ని చూపిస్తావు, నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది, నీ కుడి చేతిలో శాశ్వతంగా ఆనందాలు ఉన్నాయి అని అంటున్నాడు. మరియు దాని అవసరంలో ఆనందిస్తుంది అంటున్నాడు. చూడండి, లోపల ఆందోళన, దాని స్వంత ఆలోచనలు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలు ఇవన్నీ కూడా ఒక మానవుని హృదయంలో అటు ఇటు చిన్నావందం చేస్తూ ఉంటాయి. అయితే దాని హృదయ కేక తోటి ఇర్మియా ఇలా అంటున్నాడు, నా ఆశ ప్రభువు మరియు నా నమ్మకం ఆయన పైన ఉన్నది. ఏ మనిషి ఒక వేరులాగా ఉండి నిత్యము నీరు కోసం ఎదురు చూస్తూ ఉంటాడో దేవుడు దాన్ని అన్ని అసంతృప్తుల నుంచి, అన్ని పరిస్థితుల నుంచి తన మహిమాన్విత వాగ్దానంలోకి నడిపిస్తానన్నదే ఇక్కడ. మరియు ఆనందం మరియు ప్రేమ యొక్క ఫలాలను వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే ఇటువంటి సమయాలలో మనం కూడా అలాంటి వృక్షంలా ఉండగలము అన్నది మనం గ్రహించుకోవాలి. భవిష్యత్తు గురించి మరి ఏం జరుగుతుందో అని చింతించకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగుతూ వెళ్ళిపోవాలి. దేవుని శక్తిలో పూర్తిగా విశ్రాంతి తీసుకొని ఆయన మన శ్రేయస్సు కోసం అన్ని విషయాలను నడిపిస్తాడని నమ్ముతూ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా అప్పుడు ఈ కాలపు మరి మనలో ఉన్న ప్రతి భయములను, ప్రతి అసమాధానాన్ని అన్నిటినీ కూడా విడిచిపెట్టేసి భూమిపై ఈ పనిలో ఉన్న అన్ని వృక్షాలు కూడా తన ద్వారములను ఈ విధంగానే
వృక్షం అనే ప్రతి విశ్వాసి కూడా దేవుని ఒక నీరు కోసం మరి ప్రతినిత్యము తడవాలి. ఒక చెట్టు ఒకరోజు తడిస్తే సరిపోతుందా? కాదండి. అది మంచి ఫలితాలు ఇవ్వాలంటే ప్రతిరోజు దేవుడనే ప్రార్థన వాక్యం అనే నీరుతోటి ప్రతిరోజు తడుస్తూనే ఉండాలి. మనం కూడా అటువంటిది దైనందిన జీవితంలో మన దైనందిన జీవితంలో దేవుని సన్నిధికి పరిగెత్తే వారంగా ఉండాలని దేవాతి దేవుడు ఈరోజు మనతో ఒక మంచి వృక్షంలాగా నువ్వు నేను ఉండాలని, అకాల సమయంలో ఫలములిచ్చే వృక్షం వలె మనం ఉండాలని ఆశపడుతున్నాడు. దేవాతి దేవుడు నీ నుంచి వచ్చిన ఆ ప్రతి ఫలము కూడా, చెట్ల నుంచి వచ్చిన ఫలాలు ఎవరు తింటారండి? చెట్టు తింటుందా? తినదు. అనేకులకు ఆకలిని తీస్తుంది. ఒక పువ్వు మనసుకు ఆహ్లాదకరాన్ని ఇస్తుంది. అదే మన నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి ప్రవర్తన, మన జీవితపు తీరు వేరే వారికి జీవితాన్ని ఇవ్వాలని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవాతి నువ్వు ఫలించు, వేరే వాళ్ళని ఫలింపచేయి. దేవాతి దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. నిజమే తండ్రి ప్రభా, మేము అకాలంలో కూడా ప్రభా వర్షించే, ఫలించే ప్రభా సమృద్ధిగా ఉండే చెట్టు వలె ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితం కూడా వెలిగించబడాలని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.